హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా నబీ న్యాచురల్ టాక్. ఈ రోజు నేను చేసే రెసిపీ చాలా స్పెషల్. ఇది ఆంధ్రాలో అందరికీ తెలుస్తుంది, కిచిడి ఇంకా దాల్చా. హైదరాబాద్ అటు సైడ్ అయితే గనక మనకి బిర్యానీతో పాటు షేర్వా టైప్ ఇస్తారు. మనకి ఆంధ్రాలో అయితే గనక కట్టా ఇస్తారు. అలాగే కిచిడితో పాటు ఈ కట్టా టేస్ట్ చేస్తే గనక నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. రండి ఇవాళ కిచిడి ప్లస్ రెండు రెసిపీ ప్రాసెస్ కూడా చెప్పేస్తాను. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని గీ వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అనేది హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాస్ వేసుకోండి. అంటే చెక్క, లవంగ, ఎలాచి ఇవన్నీ వేసుకోండి. షాజీరా మస్ట్ గా వేయండి. తర్వాత దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఒక బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోండి. గైస్, ఈ కిచిడి చేసేటప్పుడు అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దంచుకుని వేయండి. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక గుప్పుడు పుదీనా అలాగే ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ మీ టేస్ట్ కి తగినంత యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కలర్ కోసం పసుపును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ ఇచ్చేయండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎర్ర కందిపప్పు. ఇది వేయడం వల్ల కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను, ఎర్ర కందిపప్పు. రెండు కూడా ఒకేసారి నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎర్ర కందిపప్పుని దీంట్లో వేసుకుని ఒకసారి ఫ్రై చేశాను. ఈ పప్పు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా వేసుకుని నేను ఒక గ్లాస్ సన్న బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ కి ఒక గ్లాసున్నర నీళ్లు సరిపోతాయి. వాటర్ అంతా కూడా బాగా మరిగిపోయిన తర్వాత దాంట్లో సాల్ట్ అనేది చూసుకున్న తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకుని గ్యాస్ అనేది సిమ్ లో పెట్టేసుకుని లిడ్ క్లోజ్ చేసేయండి. ఒక 10-15 మినిట్స్ లో వేడి వేడి కిచిడి అనేది రెడీ అయిపోతుంది. ఇది చేసినంత సేపు ఇంటి చుట్టూ ఎంత అరోమా వస్తుందంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మైల్డ్ స్పైసెస్ ఉంటాయి, ఎక్కువ స్పైసెస్ కూడా ఉండవు. మార్నింగ్ కూడా తినేయచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీని కాంబినేషన్ దాల్చా ఎలా చేయాలో చూద్దాము. దాల్చా అనొచ్చు, కట్టా అనొచ్చు. నేను ఇక్కడ వెజిటేరియన్ తో చేస్తున్నా, వెజిటేబుల్స్ తో చేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. టమాటాలను కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం టమాటాలని మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. దాల్చాలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ ఆనపకాయ. ఈ ఆనపకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని, కొన్ని ములక్కాడ ముక్కల్ని కూడా వేసుకున్నాను. కూరగాయ ముక్కలు వేసుకున్న తర్వాత దీనిపైన సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, త్వరగా మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత ఈ కూరగాయలన్నీ కూడా ఒక 50% మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోండి. దాల్చా అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి చూసుకుని వాటర్ కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చింతపండు పులుసు వేసి మూత పెట్టి మగ్గించుకున్నాను. ఈ పులుసు మగ్గిన తర్వాత దీంట్లో మెయిన్ ఏంటంటే ఈ దాల్చాని పచ్చిశనగపప్పుతో చేస్తాము. సో ఈ పచ్చిశనగపప్పుని ముందుగానే కుక్కర్ లోనే ఉడకబెట్టేసుకుని ఆ పచ్చిశనగపప్పు దీంట్లో యాడ్ చేసేసుకోండి. పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసేసిన తర్వాత దీంట్లో కొంచెం టేస్ట్ కి తగినంత కారం యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అంతే, ఇక దీంట్లో ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి యాడ్ చేసేసిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరగనివ్వండి. ఒక 10 మినిట్స్ కి మనకి గుమగుమలాడే దాల్చా అంటే కట్టా కూడా రెడీ అయిపోతుంది. దీన్ని నాన్ వెజ్ తో కూడా అంటే మటన్ తో కూడా చేసుకోవచ్చు. ఈ కట్టాని ఇదే ప్రాసెస్ లో ఈ వేడివేడి కట్టాని వేడివేడి కిచిడితో పాటు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెవెన్ లాగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ సల్మా సైనింగ్ ఆఫ్.